కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 18 మాసాల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి మాట ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా ఇదే మొదటిసారి. ఆ మాట చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ తాలూకా చేతకానితనం మీరే చెప్తారు. మంత్రులు పనిచేయట్లేదు, శాసనసభ్యులు పనిచేయట్లేదు, అధికారులు పనిచేయట్లేదు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మరి ఏది పనిచేయనప్పుడు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందండి ముఖ్యమంత్రి గారు? మీరు ఇన్పుట్ ఏమో మీ కొడుకు ఇస్తారు, అవుట్పుట్ ఏమో మార్కెటింగ్ ద్వారా మీ కొడుకు నుంచి అవుట్పుట్ చూడాలని చెప్పి చూస్తారు. ఇంకా మిగిలినటువంటి ప్రజలకు ఏదైనా చేస్తే అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. తండ్రి కొడుకులు ఏదైనా ఒకరికొకరు ఏదైనా చేసుకుంటే కొడుకు ఏమొస్తుంది, ప్రజలకు ఏమొస్తుంది? సో ఇవన్నీ కూడా గమనించి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగింది. 2 మాసాల పాటు సాగింది. పెద్ద ఎత్తున 1 కోటి పైచీలకు సంతకాలు సేకరించాం. ఈ ఒక్క ఉద్యమమే మీకు ఉదాహరణ. ప్రజల్లో మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి 1 కోటి సంతకాల సేకరణ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి డెఫినెట్గా. నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు, అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు.